చేసుకుని ఈ యొక్క ఈ దినపు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి జాయిన్ అయిన వారందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నమ్మకమైన తండ్రి నీకు వందనాలు. ఘనమైన రాజా నీకు స్తోత్రాలు నాయన. నీ మహాప్రేమ, కృప, కనికరములు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతటిలో కృపాక్షేమములు మాకు అనుగ్రహించి నీ యొక్క దయలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరం అంతా మీరు కాపాడారు నాయన. 2025వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేశారు, నీకు స్తోత్రాలు ప్రభా. మొదటి నెల నాయన ఇదిగో మా జీవితాలలో ప్రభా, ఇదిగో నాయన మేము ముగించుకొని ఈ 2వ నెలలో అయ్యా ఈ మొట్టమొదటి ప్రభా ఇదిగో శనివారపు ప్రభా ఇదిగోనైనా జూమ్ మీటింగ్ లో మేమందరము కలుసుకోవడానికి తండ్రి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఏమి ఇచ్చినా ప్రభా నీ రుణాన్ని తీర్చుకోలేం. ఎందుచేతనంటే నాయన మాకంటే గొప్పవారు, ఘనులు, నాయన యోగ్యులు, అర్హులు ఎంతో మంది ఈ సమయంలో ప్రభా ఇదిగోనైనా లేకుండా పోయారు కనుక వారికంటే మేము ఏ విషయంలోనూ అధికులము కాదు. అయినా నీ మహాకృపను బట్టి తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు జరగబోతున్నటువంటి నాయన ఈ యొక్క ఆన్లైన్ జూమ్ మీటింగ్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే నాయన అధ్యక్షులుగా ఉండండి, మీరు నడిపించండి. ఇప్పటికే జాయిన్ అయిన ప్రతి ఒక్కొక్క బిడ్డను ప్రభా నీ కృపతో నింపండి, బలపరచండి. రావాల్సిన బిడ్డలతో కూడా నీ సన్నిధి దయచేయండి. సమయాన్ని గుర్తించి సకాలంలో ప్రభా నీ సన్నిధికి నాయనా ఇదిగో ప్రభా ఆన్లైన్ లో ప్రభా కలుసుకోవడానికి నీ సహాయము వారికి దయచేయమని వేడుకుంటున్నాను నాయనా. ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో ఇక్కడ పాటలు పాడుటకు ప్రభా ఆరాధించి నేను స్తుతించడానికి సిద్ధపడుతున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్వరాల ద్వారా నీ నామం మహిమపరచబడినట్లుగా సహాయం చేయండి. వాక్య పఠనం చేయబోతున్న బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగినని సెలవిచ్చినట్లుగా ప్రభా చదివిన వెంటనే నాయనా నీ వాక్యము ద్వారా మా హృదయాలు బలపరచబడటానికి, మా హృదయ నేత్రాలు వెలిగించబడడానికి మీరే సహాయపడమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా నీ దాసుడు ప్రభా ఇదిగోనైనా ఆనంద పౌలు గారిని నాయన నీ వాక్యము చేత ఏ మాటల చేత మీరు సిద్ధపరిచారో ఆ నీ మాటల ద్వారా నాయన ఇదిగో నింపండి. నాతోనూ మాతోనూ నాయన మీరు మాట్లాడండి నాయన. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన ఆత్మను నాకును మాకును మీరు దయచేయండి నాయన. దినదినము ప్రభా నీ వాక్యము చేత బలపడుతూ నాయన ఇదిగో ప్రభా మేము మా ఆత్మీయ జీవితంలో మరింత నాయన ఇదిగో ప్రభా ఉన్నతమైన స్థితికి ఎదుగుటకు నాయన ఈ రోజు యొక్క నాయన ఆన్లైన్ మీటింగ్ కూడా మాకు నాయన ఇదిగో ఆశీర్వాదకరంగా చేసి మీరు బలపరచమని వేడుకుంటున్నాను నాయన. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాల వరకు కూడా ఈ యొక్క వేదికను ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రారంభించే గడియ నుంచి ముగించే పర్యాంత వరకు నీ సన్నిధి నాతో మాతో ఉంచి నడిపించి మీరే బలపరిచి మహిమ పొందమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం వచ్చేసాం. దేవుని యొక్క వాక్యం వినబోయే సమయం కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దామండి. ఈ రోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని అందించడానికి మన మధ్యలో అన్న జయపాల్ గారు రెడీగా ఉన్నారు. దేవుని యొక్క వాక్య భాగాన్ని విందామండి అందరూ. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు దివ్యనామమున చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కగా ఈ కార్యక్రమం నడిపిస్తున్న ప్రియులు చంద్రశేఖర్ గారికి, చేరి వచ్చిన మిత్రులందరికీ కూడా యేసయ్య నామమున సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, చదవబడిన లేఖన యొక్క వాక్య ఆధారంగా ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో ఏమి మాట్లాడినాయన్నాడో శ్రద్ధగా ప్రభు మాటలను ఆలకించుదాం. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, ఘనరాజ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభు. ఈ సాయంకాలపు సమయంలో ఎలైసియన్స్ గా మేమందరం కూడా ఈ జూమ్ యాప్ ద్వారా చేరింటుండగా ఎక్కడో 2-3 నీ నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య మీరు ఉంటారని వాగ్దానం చేశారు. నీ నామం పేరిట మేము ఈ మీడియా ద్వారా గ్యాదర్ అయి ఉంటుండగా మీరే మీ శ్రేష్టమైన వాక్కును మాకు దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నైనా 1000 సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన
నేను మేము జ్ఞాపకం చేస్తుంటుండగా చేతులెత్తి నీ ఆత్మీయ మర్మాన్ని మాకు నేను అర్థమయ్యే రీతిగా బోధించండి. మాట్లాడు నేను అల్పుడను తండ్రి, బలహీనుడనయ్యా. నైనా నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి చేరువచ్చిన నాతోనూ మాతోనూ మీరే మాట్లాడమని శిరస్సు వంచి మీ పరిశుద్ధ పాదాలకి నమస్కరిస్తూ నేను మమ్మల్ని అందరినీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ సమస్తమైన మహిమను ఘనతను మీకే ఆపాదిస్తూ యేసే నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెహెజ్కేలు ప్రవచన గ్రంథ నేపథ్యాన్ని మనం చూసినట్లయితే బబులోను చెర క్రీస్తు పూర్వము 593 నుంచి 571 వరకు కాలంలో మొదటి సంవత్సరాల్లో జరిగిన చరిత్రక అంశాలే యెహెజ్కేలు గ్రంథానికి నేపథ్యంగా మనం గమనించగలం. అంటే నెబుకద్నెజరు యెరూషలేము నుండి యూదుల్ని 3 దశల్లో చెరగా తీసుకెళ్లిపోయాడు. మొట్టమొదటిగా క్రీస్తు పూర్వం 605లో ఎంపికైన యూదుల్లో ఉన్నటువంటి యువతి యువకుల్లో ప్రాముఖ్యంగా మీకు అర్థమయ్యటానికి చెప్తాను. దానియేలు అలాగే హిబ్రూ బాలురు, 3 బాలురు ఈ యొక్క మొదటి చెరలో ఉండటం జరిగింది. అలాగే రెండవసారి క్రీస్తు పూర్వం 597లో 10,000 మంది బబులోనుకు బందీలుగా కొనుపబడ్డారు. వీరిలో యెహెజ్కేలు కూడా ఉన్నారని చరిత్రకారులు సెలవిస్తున్నారు. మూడవదిగా క్రీస్తు పూర్వము 586లో నెబుకద్నెజరు యొక్క సైన్యాలు యావత్తు యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయడమే కాకుండా దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మిగిలి ఉన్న వారిలో చాలా మందిని బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయారు. పాత నిబంధనలోకెల్లా అత్యంత అంధకార సమయం అని చెప్పదగ్గ కాలం క్రీస్తు పూర్వం 586. ఎందుకంటే వారు నమ్ముకున్న దేవుడు వారిని విడిచిపెట్టాడు. యావత్ ఇశ్రాయేలు ప్రజలు చెరకు కొనుక్కోబడ్డారు. మిగిలిన వారు కూడా ఏ విధమైన ఆశ లేకుండా ప్రాంతంలో నివసిస్తున్నారు. వారు ఏదైతే వారికి ఆధారమైన నమ్మారో ఆ పరిశుద్ధ దేవాలయం కూడా సమూలంగా నేలమట్టం జరగడానికి జరిగింది. కాబట్టి ఆ కాలంలో ఇది అత్యంత అంధకార సమయం అని మనం గ్రహించగలం. ఈ కాలంలో విధ్వంసం జరగటానికి ముందుగా 7 సంవత్సరాల నుంచి అనగా 593 నుంచి 583 86, దాని తర్వాత 15 సంవత్సరాల వరకు అనగా క్రీస్తు పూర్వం 586 నుంచి 571 వరకు కూడా యెహెజ్కేలు ప్రవచన పరిచర్య జరిగింది అని మనం గమనించాలి. ఈ గ్రంథ రచన ప్రాముఖ్యంగా 570లో జరిగి ఉండవచ్చు. క్రీస్తు పూర్వం 570లో జరిగి ఉండవచ్చని చరిత్రకారుల యొక్క ఆలోచన. ప్రియులారా గమనించండి, యెహెజ్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు బలపరుస్తాడు. ఈయన ఒక యాజక కుటుంబం నుంచి వచ్చాడు. మొదటి 25 సంవత్సరంలో యెరూషలేములో ఉన్నాడు. తర్వాత బబులోనుకు చెరగా కొనుపబడ్డాడు. అక్కడి నుంచి ఆయన పరిచర్య ప్రారంభమయ్యింది. అంటే సుమారు 5 సంవత్సరాల తర్వాత యాజక ధర్మం చేసిన తర్వాత 30 ఏళ్ల వయసులో యెహెజ్కేలు పరిచర్య జరిగించాడు. అయితే ఈ పరిచర్యలో ఈయన మాట్లాడేటటువంటి ఈ మాటలు 37వ అధ్యాయంలో కొన్ని విచిత్రంగా మీకు కనపడుతూ ఉండవచ్చు. అంతకు 36 కానీ 35 కొన్ని ఆ అధ్యాయాలు మనం చూస్తే ప్రారంభ వచనాల్లో కొన్నిసార్లు ప్రజలతో మాట్లాడతాడు ప్రభు ప్రవక్త ద్వారా, కొన్నిసార్లు రాజులతో మాట్లాడాడు, కొన్నిసార్లు పర్వతాలతో మాట్లాడారు, కొన్నిసార్లు లోకంతో మాట్లాడారు. ప్రియులను గమనించాలి, యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడాడు. అంటే మనం గమనించవలసింది ఏంటంటే యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక సిటీ గురించి మాట్లాడలే. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మనకి జాగ్రత్తగా మనం గమనించగలం. అయితే ఆయన అక్కడున్న ప్రజల యొక్క బాధను చూసి మాట్లాడుతున్నాడు. అక్కడ పర్వతాలతో మాట్లాడుతున్నాడు. కఠినమైన హృదయం కలిగినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఈ అనుభవం 37వ అధ్యాయంలో ఒక చక్కని అనుభవం ఏంటంటే ఎండిన ఎముకల లోయ దర్శనం. బ్రదర్ ఇజ్రాయిల్ గారు ఆ చక్కని క్యాప్షన్ ఇచ్చారు, డ్రై బోన్స్ అని. ఈ డ్రై బోన్స్ ఎక్కడున్నాయి అని అంటే ఒక్క లోయలో ఉన్నాయి. అంటే అనేక అనాథ శవాలు అయి ఉండవచ్చు, లేదంటే అది ఏ శవమో అది సరైన రీతిగా సమాధి చేయబడినటువంటి పరిస్థితి. మీకు అర్థం కావడం చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా సమయంలో మనం తెలుసు కదండి, మున్సిపాలిటీ వారే చాలా శవాలని బుట్టలుగా పడేసి దానికి అగ్ని పెట్టడమా లేదంటే ఒక దాంట్లో లోయలు వేసి దాన్ని పూడ్చిపెట్టడమో చేశారు. కారణం ఏంటంటే వారికి సమాధి చేయగలిగిన పరిస్థితి లేదు ఆ రోజు. మరి ఇక్కడ ఏ లోయ అనేది మనకి తెలియదు.
ఏ లోయలో ఆ యొక్క ఎముకలు గుట్టలుగా ఉన్నాయో మనకు తెలియదు. వేలాదిగా ఉండి ఉండవచ్చు, ఆ ఎముకలు లక్షలాదిగా కూడా ఉండి ఉండవచ్చు. ఆ ఎముకలతో దేవుడు అంటున్నాడు, ఓ యేస్కేలు ప్రవక్త, నీవు పోయి ఆ ఎముకలతో మాట్లాడు అంటాడు. అంతేకాకుండా ఆయన అడుగుతాడు కదా, ఓ ప్రవక్త, ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిన ఎముకలు బ్రతకగలవా? వెంటనే నేనైతే ఏం చెప్తాం సమాధానం అయితే, మీరేం చెప్తారు కదా, నేనైతే అంటాను కష్టం ప్రభువా. ఎందుకంటే మొట్టమొదటిగా అవి ఎముకలు, దాంట్లో ఏం లేదంటే జీవం లేదు. ఆ రెండవది ఏంటంటే ఎండిపోయి ఉన్నాయి, కంప్లీట్ గా డ్రై అయిపోయి ఉన్నాయి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం బోన్లో తెలియదు. డాక్టర్స్ చెప్తారు, లేదంటే పెథాలజిస్టు లేదంటే ఎనాటమిస్ట్ చెప్తారు, మానవుని యొక్క శరీరంలో 206 ఒక రూడిమెంటరీ బోన్తో 207 బోన్స్ ఉన్నాయని. ఈ బోన్స్ అన్ని కూడా ఆ యొక్క శవ శరీరం కుళ్ళిన తర్వాత లేదంటే డికంపోజ్ అయిన తర్వాత ఆ డెబ్రిస్ లో ఇంకేం మిగులుతుంది అంటే డ్రై బోన్సే మిగులుతాయి. ఆ మిగిలిన బోన్స్ కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ లేక చెల్లా చెదురుగా పడిపోయింటాయి. స్కల్ ఒక చోట ఉంటే హ్యాండ్ ఒక చోట ఉండొచ్చు, లేదంటే లెగ్ ఇంకో చోట ఉండొచ్చు, బాడీ బోన్స్ మరొక చోట ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఉండొచ్చు. గాలికి కూడా అవి అటు ఇటు కూడా చెల్లా చెదురైపోతాయి. అలా చెల్లా చెదురైన ఆ యొక్క లోయలో వేలాది ఎముకలు ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు ఈ ప్రవక్తని, ఆ ప్రవక్త లోయలో నుంచి ఇటు అటు తిరిగిన తర్వాత తిరగమని చెప్పి అప్పుడు ప్రవక్తను అడుగుతాడు, ప్రవక్త ఈ బోన్స్ బ్రతుకగలవా అని. అయితే ప్రవక్త విశేష జ్ఞానంతో ప్రభు యొక్క మహాదైశ్వర్యం ఎరిగిన వాడు కాబట్టి, ఆయన ఏదైనా చేయగలుడ సమర్థుడు కాబట్టి ఆయన అంటాడు, ప్రభువా అది నీకే తెలియను అని ఆయన చక్కని సమాధానం ఇచ్చి ప్రభు యొక్క కృప కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. అప్పుడు మీరు తిరిగి మళ్ళీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు మాట్లాడు, ఎందుకంటే నువ్వు మాట్లాడితే వాటికి జీవం వస్తుంది కాబట్టి నువ్వు మాట్లాడమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలాసార్లు నిరాశలో ఉన్నా, అంటే ఇక్కడ కింద వచ్చిన మీరు గమనించినట్టయితే అక్కడ ఈ బోన్స్ తో మాట్లాడమంటూ ప్రభు అంటాడు, ఈ యొక్క ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే యావత్తు ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే ఎండిన ఎముకల్లా ఉన్నారు, అంటే నిరాశ స్థితిలో ఉన్నారు, ఆశ లేని స్థితిలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఎవరు వచ్చి మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మాకు రక్షణ ఇస్తారు, తిరిగి మేము సమాజంగా లేదంటే రాజ్యంగా ఎప్పుడు సమకూర్చబడతాము అనేటటువంటి ఆశ వారిలో ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఆ నిరాశలో ఉన్న ప్రజలు మీరు ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఆయన అంటాడు కదా, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరు నా సమాధులకు నేను తెరుస్తాకి సమర్థుడను. నువ్వు సమాధిలో ఉన్నవేమో, నిరాశలో ఉన్నవేమో, ఆశ లేని స్థుతిలోనే ఉన్నావేమో. కాబట్టి నేను మాట్లాడుతూ ఉండగా ఖచ్చితంగా నీలో కార్యం జరుగుతుంది. ఆశ కావాలి. అందుకనే మత్తయి సువార్త 7:7 ఒక చక్కని పదం సువార్తికుడు రాస్తాడు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు కూడా పొందుతాడు, వెదకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడతాది. ఎవరు అడగాలంటే నిరాశలో ఉన్న మనం, లేదా నిరాశలో ఉన్నటువంటి అక్కడ ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అడగాలంటే సర్వోన్నతుడైన దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కాబట్టి యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి సమర్థుడను కనుక నేనేం చేస్తాను, సమాధులలో ఉన్న మిమ్మలను నేను విమోచించి సజీవులుగా చేస్తాను అని ప్రభు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కదా. నూతన సంవత్సరంలో ఎన్నో వాగ్దానాలు మనం తీసుకుని ఉండొచ్చు. ఆ వాగ్దానాలు ఇప్పటికి మీరు మరిచిపోయి కూడా ఉండవచ్చు. కొంతమంది చక్కని వాగ్దానాలు తీసుకుంటాం, కొంతమంది మంచి వాగ్దానం వచ్చే వరకు కూడా ఆ యొక్క వాగ్దానాలు తీస్తూనే ఉంటారు. నువ్వు ఏ వాగ్దానం తీసుకున్నావో నాకు తెలియదు. ఒకవేళ నీ స్థితి గత 31 రోజులు లేదంటే 2025లో ఒకవేళ నిరాశతో ప్రారంభమైందేమో, ఆశ లేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఈ సాయంకాల సమయంలో ప్రభువు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కొరకి ఈ వాక్యాన్ని వినిపింప చేస్తున్నాడు.
ఓ నిరాశలో ఉన్న నా ప్రజలారా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ జనాంగమా, నీ కొరకు నా ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రియ కుమారుని లోకానికి పంపించి నీ కొరకు, నీ పాప విమోచన కొరకు క్రయధనాన్ని చెల్లించాను కదా. ఇంకా నువ్వు నిరాశలో ఉన్నవేమో. ఒకవేళ నీ నిరాశ ఆర్థికపరమైన నిరాశ, నీ నిరాశ ఆరోగ్యపరమైన నిరాశ, నీ నిరాశ కుటుంబపరమైన నిరాశ, నీ నిరాశ ఏదైనా కానీ నా ప్రభువు దాన్ని తీర్చగలడు అనేటటువంటి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చేటటువంటి ప్రభు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ కార్యం నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం కదా. చాలా మంది చాలా నిరాశలో ఉంటారు. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ నిరాశను, మనలో ఉన్నటువంటి ఆ డిప్రెషన్ లేదంటే ఆ స్ట్రెస్ ను ఎదుటి వారికి చెప్పుకోలేం. ఏం చేయాలో అర్థం కాదు. చాలా సార్లు ఆ పరిస్థితులు అనుకుంటాం, చావు తప్ప మరొక మార్గం లేదని, చావు తప్ప మనకొక మార్గం లేదని, చావటం తప్ప ఇంకా చేయగలిగింది ఏమీ లేదు అని. నువ్వు ఒకవేళ నిరాశలో ఉంటే నా ప్రభువు చెప్తున్నాడు, నిరాశ చెందవలసిన అవసరత లేదు. ఎందుకంటే నిన్ను పిలిచిన నీ దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఆ ఎముకలకు ప్రభు అయినటువంటి ఆ యెహోవా దేవుడు ప్రవక్తను అంటాడు, ఓ ప్రవక్త, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తాను. వాట్ ఏ మార్వలెస్ ప్రొఫెసీ. ఎంత చక్కని అద్భుతమైనటువంటి ప్రవచనం కదా. ఆయన అంటాడు, ఓ ఎముకలారా మీరు సమకూర్చబడండి. చూడండి, ఆరో వచనం మీరు చూస్తే, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే నేను మిమ్మలను రక్షించే దేవుడను, నేను మిమ్మల్ని విడిపించే దేవుడను, నేను మిమ్మల్ని చెరలో నుంచి, ఆ బందీ గృహంలో నుంచి నేను తప్పించే దేవుడను నేనే. ఐగుప్తు దాస్యంలో 430 సంవత్సరాలు పైగా వారు బాధలో ఉంటుండగా గోషేనులో వారు ఎంతో మొరలిడాడు, ప్రభువా ఈ యొక్క బంధకాల నుంచి, ఈ ఫరో యొక్క క్రూరత్వం నుంచి మమ్మల్ని రక్షించు తండ్రి అని ప్రార్థన చేస్తే, సమర్థుడైనటువంటి ఒక నాయకుణ్ణి చక్కని తర్ఫీదు చేసి అరణ్య అనుభవం గుండా నడిపించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆ శ్రేష్టమైన ఈ యొక్క యోధుని పంపించారు. ఆయనే మోషే గారు. మోషే గారి నాయకత్వంలో, అహరోను గారి యాజకత్వంలోను, మిరియాము గారి ప్రవక్తత్వంలో కనుక యావత్తు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో నుంచి వాగ్దాన దేశమైనటువంటి కనానుకు నడిపించబడ్డారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, తండ్రినైన నేను, పిలిచిన నేను, నమ్మదగిన నేను, వాగ్దానం ఇచ్చిన నేను మిమ్మల్ని ఎక్కడికి నడిపించానంటే 40 సంవత్సరాలు శ్రేష్టమైనటువంటి వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని నడిపించారు. ఇంకా మీకు నమ్మిక లేదా? 40 ఇయర్స్ ఒక్కసారి అరణ్య అనుభవం, అరణ్య ప్రయాణాన్ని మీరు చూస్తే ఎంత ఆశ్చర్యం కదా. వాళ్ళ యొక్క చెప్పులటండి, ఆ చెప్పులు పాడవలేదట, బట్టలు కూడా పాడవలేదట. నేను అనుకున్నాను, ఒకవేళ 40వ సంవత్సరం అంటే ప్రారంభ దినాల్లో పుట్టినోడు ఉన్నాడు అనుకోండి, వాడు పసి బాలుడుగా ఉంటాడు. అయితే వాగ్దాన దేశంకి వెళ్ళేటప్పుడు వాడికి 40 సంవత్సరాలు వస్తే వాడి బట్టలు ఎలా సరిపోయినాయి, వాడి చెప్పులు ఎలా సరిపోయినాయి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? వెళ్ళి అరణ్యంలో వెళుతూ ఉన్నారు, అక్కడ ఎర్ర సముద్రం ఉంది. మోషే కర్రతో దాన్ని 2గా చేశాడు. ఈ కృపను బట్టి వారు ఆరిన నేల నడిచారటండి, తడి నేల మీద కాదండి. బైబిల్లో ప్రతి పదం చాలా స్పష్టంగా ఉంది. ఆయన అద్భుత కార్యాన్ని ఎప్పుడైనా నువ్వు ఆలోచించగలిగావా? అంటే ఎంత తూర్పు గాలిని విసర చేసి ఆయన ల్యాండంతటిని కూడా ఎండిపోచేశాడు తెలుసా. కానీ ఇక్కడ ఆ ఎండిన ఎముకలతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ ఎండిన ఎముకలారా, ఆయన ఎండిన ఎముకలారా. 7వ వచనంలో చూస్తే ప్రవక్త అంటాడు కదా, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, ఇంకా ప్రవచనం పూర్తి కాలేదండి. బిఫోర్ ఐఎమ్ కంప్లీటింగ్ ద ప్రొఫెసీ, ఆయన అంటాడు కదా, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా ఏమైందటండి, గడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నిరాశలో ఉన్న ప్రజలు ఒకదానితో ఒకటి కలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది సంఘాలలో ఐక్యత లేదు, సంఘాలలో ఉద్యోగం లేదు, సంఘములో ఈ ధ్వని లేదు, ఈ ఉజ్జీవ ధ్వని లేదు. కారణం ఏంటి తెలుసా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారు.
ఎప్పుడైతే కలవస్తున్నాయి, ఈ 206 పోర్లు ఒకదానికి ఒకటి కలుస్తూ ఉన్నాయో, ఎండిన ఈ స్థితి నుంచి ఏమొస్తుందంటే దేవుని మహిమపరిచేటటువంటి గడగడ ధ్వని వస్తుంది. అందుకనే కీర్తనాకారుడు అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ యొక్క మనోహరమైనటువంటి అభిషేక తైలము పైనుంచి క్రింది వరకు కూడా కింది కారాలండి. అది లేదు ఈరోజు సంఘాల్లో. ఈ ఎండిన ఎముకల పరిస్థితి ఉంది. అటువంటి నిరాశలో ఉన్న సంఘాల్లో ప్రియులకు నా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఆ రీతిగా సమకూర్చబడితే అని అంటాడు, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడ గడమని ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనను. నేను చూచుచుండగా అంటే ఆ ప్రవచనం నేను పలుకుతూ ఉండగా, నేను అది చూస్తూ ఉండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ లేదు, జీవాత్మ లేకపోయేను. ప్రియులరా, చాలా చాలా పరిస్థితుల్లో, చాలా వ్యక్తిగత జీవితాలు, విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయంటే, కొన్నిసార్లు కట్టబడుతూ ఉన్నారు, సంఘంగా నిర్మితమైతూ ఉన్నారు, కానీ వారిలో ఏమీ లేదు. అంటే ఏకాత్మ లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారిలో కార్యం జరగట్లే. యావత్తు ప్రపంచంలోనే ఒక మాదిరికరమైన సంఘంగా మనం పిలుచుకునే ఒక సంఘం ఉంది. ఈ రోజు ఆ సంఘ పరిస్థితి ఎలాగొంది తెలుసా? కొన్ని వేల కోట్ల కొరకు భయంకరంగా చంపుకునే పరిస్థితికి దిగజారిపోయారు. ఏం లేదు వీరిలో అంటే ఆత్మ లేదు. నా ప్రభు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు, నావాడు కాదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మను నమ్మనివాడు నావాడు కాదు. ఆత్మ కార్యం నీలో నాలో జరగకపోతే ఏముండదంటే ఐక్యత ఉండదు. ఐక్యత ఎక్కడుంటుందో సమాధానం అక్కడ ఉంటుంది. ఐక్యత ఎక్కడుంటుందో నా ప్రభు యొక్క మహిమ అక్కడ ఉంటుంది. నా ప్రభు యొక్క మహిమ ఉన్న చోట అన్ని కూడా సమకూడి జరుగుతాయి. శత్రువైన సాతాను మనుషులు ఏం చేస్తాడంటే ఈ సమాధానం దొంగిలించేస్తాడు, నిన్ను నన్ను ఎండిపోచేస్తాడు. హృదయంలో వేదన, లోపల బాధ, మానసికమైనటువంటి రోగం మనిషికి కృంగదీసేస్తుందండి. అర్థమైందా? అంటే ఏ భార్య గురించి సామెతలు చెప్తాడు కదా, ఒకవేళ ఆమె భయంకరమైన స్వభావంతో భార్య ఉంటే ఆయన అంటాడు కదా, ఆ పురుషుని యొక్క ఎముకలకు కుళ్ళు. అంటే ఇట్ వాజ్ ఎ క్యాన్సర్ టు హెర్ హస్బెండ్. హస్బెండ్ కి భార్య ఎలా ఉంటుంది అంటే భార్య భర్తకిచ్చిన బహుమానంగా ఉండటం బదులుగా, కిరీటంగా ఉండటం బదులుగా ఆ ఎముకలకు ఎలా ఉందంటే కుళ్ళులా ప్రారంభమైపోతుంది. అంటే క్యాన్సర్ అవుతుంది అనమాట. గమనించండి, ఈ ఎముకలు ఎందుకంటే ఈ ఎముకలుతో మనం మాట్లాడాలి. ఎందుకంటే జీవ మరణాలు ఈ నాలుక వశంలో ఉన్నాయి. దేవుడే ఒకవేళ సృష్టించవచ్చు, దేవుడే ఒకవేళ డైరెక్ట్ గా వాటికి జీవం ఇవ్వచ్చు. కానీ ప్రవక్త నోటి ద్వారా, అంటే నీవు దేవుని విశ్వాసమైతే, నీవు దేవుని ప్రసవైతే నువ్వేం చేయాలి అని అంటే, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రొనౌన్స్ చేయాలి, ఉచ్చరించాలి. శక్తి గల దేవుని మాట నీ నోట పలికిన తోటనే నీలో ఏమొస్తుందంటే, ఈ నాలుక, నరములేని నాలుక అంటాం కదండి, ఈ నాలుక వశంలో ప్రభు చెప్తున్నాడు కదా, జీవ మరణ. ఎవరితో మాట్లాడాలి? నిరాశలో ఒకవేళ నేనుంటే, అసమాధానంలో నేనుంటే, సమాధానం లేని స్థితిలో నేనుంటే, ఆర్థికపరమైన చిక్కుల్లో నేనుంటే, నాలో నేను, నాతో నేను, నా ఎముకలతో నేను నా యొక్క స్థితిని గురించి మాట్లాడారు. నిరాశలో ఉన్నటువంటి ప్రియ శరీరమా, లేదంటే ప్రియ ఆత్మ, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడైన దేవుడు, ఏదైనా చేయగలటానికి శక్తిమంతుడు. నా సృష్టికర్త శక్తిమంతుడు, నన్ను సృష్టించిన దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన సమర్థుడు అని నీతో నీవు మాట్లాడుకుంటూ నీ బలపరుచుకోవాలి. అది నీ యొక్క విశ్వాస ప్రమాణం. చాలాసార్లు మనం ఒక చక్కని పాట పాడుతూ ఉంటాం. మీరు ఎవరైనా ఈ సాయంకాల సమయంలో పాట పాడతారేమని నేను ఆశతో చూశాను, కానీ ఎందుకో పాపం ఎవరి ప్రియులకి మరి ఆలోచన రాలా. ఆయన ఒక పాట పాడుతుంటాం కదా, మనం చాలా పాత పాట. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా యేసయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయా.
శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయముతో ప్రవహింప చేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసంతో ఎవరు నమ్మాలి? మొదట ఆ ప్రొనౌన్స్ చేసే నేను, మాట్లాడే నేను అంటే అక్కడ యెహెజ్కేలు ప్రవక్త నమ్మాలి. ఏం నమ్మాలి? ఖచ్చితంగా ఈ ఎముకలకు దేవుడు ఏమిస్తాడని, ఆ జీవం ఇస్తాడని నమ్మాలి. ఆ నమ్మిన నేను ఆ వాగ్దానాన్ని చేతపట్టి, ఆ ప్రవచనాన్ని చేతపట్టి నేను మాట్లాడుతూ ఉండగా, అక్కడ యెహెజ్కేలు మాట్లాడుతూ ఉండగా, ఆయన చూస్తూ ఉండగానే ఏమైందంటే కార్యం జరగటం ప్రారంభమైంది. ఎముకలు ఒకదానితో ఒకడు కలిసినాయి. అంతేకాకుండా దాని మీద ఆ యొక్క నరాలు, ఆర్టరీస్, వెయిన్స్ అన్ని వచ్చినాయి. చర్మం, మాంసం వచ్చింది, మాంసం పైన చర్మం వచ్చింది. కానీ ఏమి లేదని అంటే ఆ శవములాగే ఉన్న కారణం వాటిలో ఆత్మ లేదు. మానవుడు తన మేధాశక్తితో ఏం చేస్తున్నాడంటే కృత్రిమ రీతిగా జైగోటును ఫామ్ చేసి ఒక మనిషిని తయారు చేయగలుగుతున్నాడు. కానీ వానిలోనికి ఆత్మ ఏ రీతికి వస్తుందో వాడికి అర్థం కావట్లే. వాడికి ఉన్న విశేష జ్ఞానం చెప్పిన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మనిషిని సృష్టించలేకపోతున్నాడు. హీ క్రియేటెడ్ ఎ రోబోట్, ఇట్ కెన్ డూ ఆల్ ద థింగ్స్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ ఎ హ్యూమన్. హ్యూమన్ మైండ్ లేదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేదు. అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేదు. ఆత్మ లేదు కాబట్టి ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రావట్లా. ప్రియులరా గమనించాలి. నువ్వెంత జ్ఞాని అయినప్పుడు కూడా నీలో నా ప్రభువు లేకపోతే నీవు పెద్ద సున్నానే. గుర్తుపెట్టుకోవాలి. ఆ సృష్టికర్త అయిన దేవుడు తన అరచేతుల మీద నిన్ను చెక్కుని నిన్ను ప్రేమిస్తే నీవు నిరాశలో ఉన్న సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా. మిమ్మల్ని ఎంతో ఒక తల్లి తన బిడ్డను చేతులలో అల్లాడించు రీతిగా, తన కనుపాపను కాపాడిన రీతిగా ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించాను కదా. ఎన్నో మార్లు మీరు విసిగించినా, ఎన్నో మార్లు మీరు బాధ పెట్టినా మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు నిరాశలో ఉన్నారు. కాబట్టి అక్కడ అంటాడు 12వ వచనంలో, కాబట్టి ప్రవచనం ఇచ్చి వారితో ఇట్లను 11 నుంచి అవుతున్నానండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించున్నవి. వారు అంటున్నారు కదా, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఎట్లనము ఏమని అనాలనంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలరా, మీరు నా సమాధులను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రంపించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదన. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్. ఎంత చక్కని వాగ్దానం నా దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఆయన అంటాడు, నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు. నేను తిరిగి నీ యొక్క వాగ్దాన దేశానికి నేను రప్పిస్తాను, నేను సమకూరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని నా ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నిరాశ చెందవలసిన అవసరత లేనే లేదు. ఏ స్థితిలో నీవున్నప్పటికీ కూడా నీ ప్రతి పరిస్థితిని కూడా నా ప్రభు మార్చగల సమర్థుడు అని సాయంకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి రీతిగా ఎవరైతే నిరాశలో ఉన్నారు, ఎప్పుడైతే ఆయన ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలంతా నిర్మించాడో, ఆ నిర్మించిన తర్వాత 9వ వచనాలు అంటాడు కదా, 9వ వచనాలు అంటాడు, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనమో ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు. అంటే నిరాశలో ఉన్న వీరు ఏ విధమైన ఆశ లేదు బ్రతుకుతామని. మనం తిరిగి వాగ్దాన దేశానికి పోతామా? వాగ్దాన దేశంలో మన ప్రియులను చూడగలమా? ఎంతో నా కుటుంబాన్ని విడిచి నేను దాసిరాలుగా ఇక్కడికి వచ్చానే, నా పరిస్థితి ఏంటని బందీగృహమైన బబులోనులో మీరు ఉన్నారేమో.
నిరాశ చెందవలసిన అవసరత లేదు. ఎందుకంటే నా ప్రభు చెప్తున్నాడు, ఆయన అంటాడు కదా, నేను చెప్పిన జీవాత్మ నాలుగు దిక్కుల నుంచి హతులైన వీరు, మరణ స్థితిలో ఉన్న వీరు, ప్రాణం లేని వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని. మేబీ 1 or 2 ఆర్ ఇట్ బికమ్ ఎలా ఉంది అని అంటే, అప్పటి వరకు కూడా అంటే కొన్ని క్షణాల ముందు వరకు కూడా అది ఒక శవాల గుట్ట, లేదంటే ఆ ఎముకల లోయ. ఆ లోయలో ఏమైపోయినట్టు ఎముకలన్నీ కూడా మహాసైన్యమైపోయి నిలిచిరి. ఎలా నిలిచారంటే దేవుని సైన్యంగా నిలబడ్డారు. నిరాశ లేని ప్రజలు ఆశ కలిగి ప్రాణం వచ్చి ఉజ్జీవింప చేయబడి అన్నట్టు ప్రభు చెప్తుంది కదా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును. ఎవరు? 1+1+ జీసస్. అంటే నీతో కలిసి నా ప్రభు ఉంటే నీవు బలవంతుడివే. ఒకవేళ నీవే బలవంతుడు అని అనుకున్నావు అనుకోండి, నా ప్రభు లేకుండా నీ శక్తి సామర్థ్యాలు ఈ లోకంలో నీవు ఏం చేయగలిగే ఎందుకు పనికిరానివిగా ఉంటాయి. నా ప్రభు నీతో ఉంటే, నా ప్రభు నాతో ఉంటే, నా ప్రభు మనతో ఉంటే మనము ఈ లోకంలో శక్తిమంతులమే. మహాసైన్యం. ఎవరి యొక్క సైన్యం అంటే యెహోవా సైన్యము. ప్రియులరా, మనం నాశనమైపోయామని, నిరాశలో ఉన్నామని, ఒకవేళ ఏదైనా నువ్వు దిగులుతో ఉంటే నా ప్రభు చెప్తున్నాడు, అటువంటి దిగులు పడవలసిన అవసరత అల్లేదు. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నా ప్రభు ఈ రీతికి చెప్తాడు. యాకోబు పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే 12వ వచనంలో అంటాడు కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందుదాం. ఒకవేళ నిరాశలో ఉన్నావేమో, ఒకవేళ శోధనలో ఉన్నావేమో, ఒకవేళ బాధలో ఉన్నావేమో, నా ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీవు ధన్యుడు అయ్యా. ఎందుకంటే తన్ను ప్రేమించే వారికి ఆయన చేసిన వాగ్దాన ప్రకారం ఏమంటే నీకు జీవ కిరీటం ఇస్తాను. 91వ సంకీర్తనలు అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతన్ని నేను హెచ్చిస్తాను, అతన్ని నేను ఉన్నత స్థితిలో నిలబెడతాను, నా రక్షణ భాగ్యం అతనికి ఇస్తాను అని 7 శ్రేష్టమైన వాగ్దానాలు అక్కడ నా ప్రభు చేస్తున్నాడు. కాబట్టి నిరాశ చెందవాలి. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ యొక్క ప్రభుని, మన ప్రభుని, లేదా నా ప్రభుని, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుని జస్ట్ ప్రేమించు. ఆయన ప్రేమించడం నీకు వస్తే ఈ లోయ అనుభవం కూడా నువ్వు వెళుతున్నావేమో, నిరాశలో నువ్వు ఉన్నావేమో, చేతకాని స్థితిలో ఉన్నావేమో, నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నట్టే నా ప్రభు అంటాడు, బళ బిడా కుమార్తె, ఓ కుమారుడా, నీతో పాటు నేనున్నాను. కాబట్టి నిరాశ చెందకు, ఆశ కలిగి జీవించని నా ప్రభు చెప్తున్నాడు. ఈ శోధన అంటే గ్రీకుల చక్కని పదము ఈ యొక్క శోధనకు ఉందండి, పైరస్మాస్ అంటారు. అంటే పాపం చేయటానికి ప్రలోభాలు కాదు, ఇది శ్రమలకు, హింసలకు, లోకం నుండి, సాతాను నుండి కలిగేటటువంటి ప్రతి వేదనకు సంబంధించిన మాట. చాలా జాగ్రత్తగా గుర్తెచ్చుకోవాలి. ఈ శ్రమల్ని విశ్వాసంతో ఆనందంగా ఎదుర్కోవాలి. శ్రమ నుంచి ప్రభువును తప్పించని ప్రార్థన చేయకూడదు. ఈ శ్రమను తట్టుకుని విజయాన్ని ఎలా సాధించాలి అనేది నువ్వు నేర్చుకోవాలండి. ఎందుకంటే శ్రమలు విశ్వాసానికి పరీక్షగా ఇక్కడ యాకోబు గారు చెప్తారు. నా జీవితంలో ఒక శ్రమ వచ్చింది, నా జీవితంలో ఒక ఇబ్బంది వచ్చింది, అది నేను జయించడానికి శక్తిని, సామర్థ్యాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు ఈ తండ్రి, దీంట్లో నేను విజయం సాధించాను. పౌలు గారిని మేము గమనించినట్లయితే, పౌలు గారు కూడా చిన్న శరీర రుగ్మత ఉన్న కారణాన ఆయన అనేక దినాలు ప్రార్థన చేశారు, ప్రభు ఈ రుగ్మత తొలగించని. నా ప్రభు ఏమన్నారు తెలుసా? నా కృప నీకు చాలును. ఓ పౌలు, నా కృప నీకు చాలయ్యా. ఆయన జీవితాంతం వరకు కూడా ఆ రోగంతో బాధపడేవారు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ప్రియులరా, నా ప్రభు ఆ రోగాన్ని తగ్గించడానికి సమర్థుడే. కానీ నా ప్రభు చెప్పాడు కదా, అన్నిటికంటే ఆయన కృప ప్రాముఖ్యమైనది. ఆ శ్రమలో నుంచి ఎలా బయటికి రావాలి, ఆ శ్రమలో నుంచి ఎలా విజయాన్ని సాధించాలి, ఆ శ్రమను ఎలా తట్టుకుని నువ్వు ముందుకెళ్లాలో నా ప్రభు సమయానుకూలమైన సహాయం ఇచ్చి నిన్ను నడిపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రిని
ప్రేమించటమే. అట్టి ప్రేమ గల మనసు నీకుంటే ఒకవేళ ఈ ఎండిన ఎముకలను జీవింపచేసిన ప్రియ ప్రభు ఈ రాత్రిక సమయంలో నిన్ను కూడా జీవింపచేసి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి నిర్ణయం నీవు ఒకవేళ తీసుకోగలిగితే నా ప్రభు నేను ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియ ఎలైసియన్స్ గా మీరు ఎంతో చక్కని విశేష వాక్య జ్ఞానం కలిగిన వారు. ఈ వాక్య జ్ఞానం కలిగిన మీరు ప్రభువుల యొక్క ఎదగాలని, దినదినము ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని, ఆయన ద్వారా మీరు ఆశీర్వాదం పొందాలని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవునికి శ్రమ కొత్త ఏమి కాదు. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక శ్రమలో ఉంటూనే ఉంటాడు. విశ్వాసి అని పిలువబడిన వాడు శ్రమలు లేవు అన్నాడంటే అబద్ధం ఆడుతున్నట్టే లెక్క. ఎందుకంటే నీలో ప్రభు ఉన్నాడంటే గుర్తేంటి తెలుసా? ఆ శ్రమ అనుభవమే. అయితే ఒక్కసారి మీరు మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే ఆయన అంటాడు కదా ఆయన 4:12 అంటాడు కదా, ప్రియులరా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించడి. ప్రియులు గమనించాలి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ఎవరికండి? ధన్యులు. నీ ఆత్మ నా ప్రభుకు అప్పగించుకోగలిగితే నా ప్రభు నీలో తన ఆత్మకార్యం చేయటానికి ఇష్టపడే దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎండిన ఎముకల ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన ఆ పరిశుద్ధ దేవుడు, ఆ నిబంధన దేవుడు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ ఎల్ఐసి ఎంప్లాయీస్ లారా, దయచేసి ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా, ఏ చిక్కులో నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమించగలిగితే ఆ ప్రతి బంధకాన్ని నుంచి కూడా నా ప్రభువు విమోచించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్న స్థితిలో నిలబెట్టడానికి సమర్థుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, ఈ ఎండిన ఎముకలకు జీవమిచ్చి ఆశీర్వదించిన దేవా, మహాసైన్యంగా నిలిపించిన తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నేను ఎలైసియన్స్ గా కొద్దిమందిగా నీ నామం పేరిట చేరి నీ వాక్కును మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఆ వాక్యం మా హృదయాలు ఫలించి అభివృద్ధి చెందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిరాశలో ఉన్న మా ప్రియులను కూడా ప్రభా మీరే తట్టి లేవనెత్తి మీ జీవాత్మనిచ్చి నేను ఉన్నత స్థితి వైపు నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అండి. దేవుని యొక్క వాక్యం వినిపించిన ఆనంద్ పాల్ గారికి దేవుని నామ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతమైన వర్తమానం మనకు వినిపింపజేశారు. ఏస్కేల్ గారు ప్రవచన రీతిగా దేవుడు ఏస్కేల్ ద్వారా మాట్లాడి ఎండిన ఎముకల ద్వారా జీవింపజేసిన స్థితిని గురించి ఆనంద్ పాల్ గారు మనకి చక్కగా దేవుని యొక్క వాక్య భాగాన్ని వినిపింపజేశారు. మన యొక్క జీవితంలో కూడా ఎండిన పరిస్థితులు ఉన్నట్లయితే ప్రవచన రీతిగా ఏస్కేల్ ద్వారా దేవుడు మాట్లాడిన రీతిగా మనతో కూడా దేవుడు యొక్క ప్రవచనం ద్వారా మాట్లాడేది ఏంటంటే, మన పరిస్థితులు కూడా ఎండిపోయిన స్థితిలో ఉంటే తిరిగి జీవింపజేస్తానని, జీవాత్మ ఇచ్చి దేవుడు బ్రతికిస్తానని ఆనంద్ పాల్ గారు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడారు. ఈ యొక్క ఎల్ఐసి ఎంప్లాయీస్ ఈ యొక్క ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ గనక మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎవరికి వారుగా చరిచూసుకొని, ఒకవేళ మనం కూడా ఆ రకంగా ఎండిన స్థితిలో ఉంటే, చనిపోయిన స్థితిలో ఉంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాడని ఇందాక దేవుని యొక్క దాసుడు ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం మన పరిస్థితులు అలా ఉన్నట్లయితే దేవుడు ప్రవచన రీతిగా ఆనంద్ పాల్ గారి ద్వారా మనతో మాట్లాడారు. తిరిగి జీవింప చేస్తానని తెలియజేస్తున్నారు. కాబట్టి మన యొక్క జీవితాలు సరిదిద్దుకొని దేవుడు అనుగ్రహించే నిత్య జీవానికి వారసులు కావడానికి ప్రయత్నం